హలో అండి. నమస్తే. ముందుగా ప్రభుత్వం 2 పథకాల గురించి రేపు నెలలో జూన్‌లో విడుదల కాబోతున్నాయి. కానీ మనం ప్రభుత్వానికి మాత్రమే డప్పు కొడుతున్నాం అని అనుకోవద్దండి. ఇది ఎవరికైనా పేదవారికి, నిరుపేదలకి ఉపయోగపడతాయి అని చెప్పే ఉద్దేశంతోనే ఈ ఈ వీడియో చేస్తున్నాం. తల్లికి వందనం ఒకటి, పెన్షన్ ఒకటి, వితంతువులకు పెన్షన్ ఒకటి 2 పథకాలు ఒకేసారి ఒకే నెలలో జూన్‌లో విడుదల కాబోతున్నాయి. ఎవరికైనా రాకపోతే ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ అప్లై చేసుకుంటే తల్లికి వందనం. ఇద్దరు పిల్లలుంటే వాళ్ళకి 30,000 వస్తే పేదలకు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతోనే చేస్తున్నాం. అలాగే వితంతువులకు గాని, ఆహ్, ఎవరన్నా ఆరోగ్యం బాలేనోళ్ళకి కానీ, గుండె జబ్బులున్న వాళ్ళకి కానీ కూడా ఈ పథకాలు వర్తిస్తాయనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాం. అంతేకాని డప్పు కొట్టాలనే ఉద్దేశంతో మాత్రం కాదు. సో, పోతే తల్లికి వందనం పథకం అండి. ఇది జగన్ గారు ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వంలో అమ్మ ఒడి అనే పథకంతో ఉండేది. ఇప్పుడు తల్లికి వందనం అనే పథకంతో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ఇచ్చారు. ఆ పథకంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలున్నా ఒక బిడ్డకే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ తల్లికి వందనం పథకం పేరు మార్చి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పి 2,000 స్కూల్ మెయింటెనెన్స్‌కి పోగొట్టి మిగతా రూ. 13,000 తల్లుల అకౌంట్‌లోకి వేస్తున్నారండి. దాని గురించి ఎలా ఉండాలి? ఎలా అప్లై చేసుకోవాలి? ఏంటి అనే దాని గురించి మాత్రం చెప్పుకుంటున్నాం. సో, ముందుగా తల్లికి వందనం పథకం అండి. ఇది ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో ఎంతమందికి వచ్చింది అని ముందుగా వచ్చిందండి. దాని గురించి చెప్తే ఇది కందుకూరు నియోజకవర్గం. అలా ప్రతి నియోజకవర్గంలో ఎంతమందికి తల్లుల ఖాతాలో డబ్బులు పడబోతున్నాయో కూటమి ప్రభుత్వం ముందుగానే రిలీజ్ చేసింది. ఎలాంటి తప్పుడు ఆహ్, ఉద్దేశాలతో కాకుండా చూడాలని విన్నవించుకుంటున్నాను. సో, కందుకూరు నియోజకవర్గంలో 29,740 మందికి ఈ తల్లికి వందనం పథకం అమలైనట్టు వచ్చింది. మంజూరైంది 38 కోట్లంటండి ఈ తల్లికి వందనం పథకం. అయితే ఎప్పుడు ఎయబోతున్నారు? జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి కాబట్టి జూన్ 19వ తేదీన తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులు జమ చేస్తాము అని చెప్పి ప్రభుత్వం రిలీజ్ చేసింది. అయితే దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి? మనకు ఈ తల్లికి వందనం డబ్బులు మనకొస్తాయా లేదా? ఎలా చెక్ చేసుకోవాలి అంటే మీరు సచివాలయం కానీ వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అంటే మీ పిల్లల పేర్లున్నాయా? మనకు వస్తాయా రాదా ఈ డబ్బులు అని మీకేమైనా డౌట్ ఉంటే సచివాలయం వెళ్లి ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తది. లేదా ఫోన్‌లో కూడా చూసుకోవచ్చండి. మనం మిత్ర యాప్ ఒకటి ఉంది కదా! అది మన మిత్ర యాప్‌లోకి వెళ్లి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అందుకోసం మీకోసం చెక్ చేస్తున్నాను. పోతే ఎలా అంటే ఒకసారి చూద్దాం. మన మిత్ర యాప్‌లో హాయ్ అని టైప్ చేస్తే ఇలా వస్తదండి. ఆంధ్రప్రదేశ్ దాని గురించి. ఇక్కడ సేవలు ఎంచుకోండి అన్న దాన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తది. చూపిస్తుంది కదా! తల్లికి వందనం అని. తల్లికి వందనం స్థితి దీని గురించి ఒకసారి చేస్తే వస్తదండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేయమంటది. ఎంటర్ చేస్తే సరిపోద్ది. నేను ఆధార్ నంబర్ ఎంటర్ చేసేసాను కాబట్టి ఒకసారి చూపిస్తున్నాను. చూడండి. మీకు ఒక చైల్డ్‌కి తల్లికి వందనం పథకం అర్హులైనారు. రూ. 1,300 మీ రిజిస్టర్ బ్యాంక్ ఖాతాలో బదిలీ చేయబడతాయి అని చెప్పి ఇలా మనకు మెసేజ్ వచ్చేస్తది. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి. సో, కాబట్టి మీరందరూ ఒకసారి తల్లుల ఖాతాల్లోకి వెళ్లి ఒకసారి చెక్ చేసుకోండి. మన మిత్రాల్లోకి వెళ్లి ఒకసారి చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకుంటే మీకు ఎంతమందికి డబ్బులు పడతాయి? ఎంతమందికి వస్తాయి? ఒకవేళ రాకపోతే ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి సచివాలయం వెళ్లి చెక్ చేసుకుంటే మీకు వస్తుందా లేదా తెలిసిపోతుంది. సో, ఎవరైనా వెళ్ళి ఉంటే కొంచెం ముందుగానే జాగ్రత్త పడతారని నా నా ఆలోచన. పోతే రెండో దానికి వెళ్దామండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. చాలా మందికి అవసరం ఉంటుంది. ఏపీలో కొత్త పెన్షన్లు విడుదల చేశారండి. జూన్ 12 తేదీన మంజూరవుతాయంట. ప్రతి నెల రూ. 4,000 మీ అకౌంట్‌లో మీకు చేతికిచ్చి ఇస్తారు. నేరుగా బ్యాంక్ ఖాతాలోకి ఏస్తారని చెప్పారు కానీ చేతికిచ్చేస్తారు మీ పెన్షన్‌ని. దీనికి గాను ఏం కావాలి? ఏంటి అర్హులేంటి? అని
ఒకసారి చూద్దాం. 1.53 లక్షల మందికి లబ్ధిదారులకు లబ్ధి అంట అండి. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం ప్రతి నెల 1 నుంచి 4 వరకు చెల్లింపులు అని చెప్పి 1 తేదీ నుంచి 4 తేదీ వరకు ఈ పెన్షన్ ఎలా ఇస్తారో అలాగేనండి. దీని గురించి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా దరఖాస్తులు చేసుకోవాలి, అర్హులు ఎవరు, అవసరమైనటువంటి పత్రాలు ఏంటి, అంటే ఏమేం కావాలి అనే దాని గురించి ఇది ముందుగానే ఇచ్చారు. ఎట్లా అప్లై చేసుకోవాలి, వెబ్సైట్ కూడా ఇచ్చారండి. ఆ వెబ్సైట్ గురించి చెప్పుకుందాం అనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నాను. అర్హులు ఏముండాలి, వితంతు మహిళ అయి ఉండాలి, భర్త చనిపోయి అయినా ఉండాలి, లేదా భర్త నుంచి అయినా విడాకులు తీసుకుని అయినా ఉండాలి, ఒంటరి మహిళ అన్న అయి ఉండాలి, వాళ్ళకి ఇచ్చారు. ఇదే కాకుండా గుండె స్ట్రోక్ అంటే గుండె నొప్పి వచ్చే వాళ్ళు కానీ, డయాలసిస్ క్యాండిడేట్స్ కానీ, డయాలసిస్ చేసుకున్నటువంటి వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళు వికలాంగులు అయి ఉండి అంటే పూర్తిగా వికలాంగతత్వం ఉండి వీళ్ళకి అందరికీ కూడా వీళ్ళందరూ అర్హులండి. కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అంటే ఇది కేవలం లేడీస్ కి మాత్రమే ఇచ్చారండి 18 సంవత్సరాలని. ఈ వికలాంగులకి, ఈ డయాలసిస్ క్యాండిడేట్స్ కి వాళ్ళకి వయసు లిమిట్ అంటూ ఏమీ లేదు. పోతే ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్ లోనే నివసిస్తూ ఉండాలి. దానికోసం అది పెట్టారు. వైట్ రేషన్ కార్డ్ అయి ఉండాలి. అంటే రేషన్ బియ్యం కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉంటుంది కదా, వాళ్ళు మాత్రమే అయి ఉండాలి అని చెప్పాడు. గ్రామీణ ఆదాయం 10 లోపు ఉండాలి, 10,000 లోపు ఉండాలి. అంటే మన ఇన్కమ్ సర్టిఫికేట్ లో 10,000 లోపు ఉండాలి. పట్టణంలో అయితే 12,000 లోపు ఉండాలని చెప్పి ఒక అప్డేట్ ఇచ్చాడు. ఇంకోటి మెయిన్ ఏంటంటే అండి, ఆధార్ లింక్ బ్యాంక్ ఖాతా అయి ఉండాలి. మీ ఆధార్ ఏదైనా ఒక బ్యాంక్ ఖాతాలో లింక్ అయి ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా అది అవసరం అని చెప్తున్నారు. భర్త మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరి. ఒకవేళ భర్త చనిపోయి ఉంటే మరణ ధృవీకరణ పత్రం ఉంటుంది కదండి, అది కంపల్సరిగా అవసరం అని చెప్తున్నాడు. ఏమేమి పత్రాలు ఉండాలి, ఏమేమి కాగితాలు ఉండాలి అని చెప్తున్నాడు. మళ్ళీ ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు, డెత్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్బుక్, రెసిడెన్షియల్ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా అవసరమని చెప్తున్నాడు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఆన్లైన్ విధానం ద్వారా గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఆన్లైన్ లో కానీ, గ్రామ సచివాలయాల్లో కానీ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం అధికారిక పోస్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి, లేకపోతే కింద ఇచ్చినటువంటి వెబ్సైట్ ద్వారా కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. సో ఇదండి చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఆ, ప్రభుత్వానికి డబ్బు కొట్టడం కాదండి, మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వానికి డబ్బు మాత్రం కొట్టడం లేదు. ఎవరైనా పేదలకి ఈ పథకాలు వస్తే ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.